హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నటువంటి రామాయణ పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి అటు ఆ, రణ్వీర్ కపూర్ రాముడిగా, అదే విధంగా సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నటువంటి ఈ సినిమా చాలా అత్యంత భారీ ప్రాజెక్ట్ తో 4,000 కోట్ల రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి భారత ఇతిహాసాల్లో ప్రధానమైనటువంటి రామాయణం ఆధారంగా 2 భాగాలుగా రానున్నటువంటి ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ దీపావళి కానుకగా రానుంది. మరి ఇటువంటి నేపథ్యంలోనే అసలు ఇందులో మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటి అంటే యష్ ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్నటువంటి అంశం. సో మరి యష్ పై కూడా భారీ యష్ రావణుడిగా నటిస్తారు అని చెప్పి మూవీ టీం అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సో రామాయణంలో అటు రణ్వీర్ కపూర్, అదే విధంగా సాయి పల్లవి ఇద్దరు కూడా రాముడు సీత పాత్రలో చేస్తున్నటువంటి ఈ మూవీపై భారీ హైప్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యష్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అది ఏంటి అంటే ముంబై ఫిలిం నగర్ సిటీలో మృదులా నగరం సెట్స్ ని వేసి అక్కడ సీతా పరిణయ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారంట. దీనికోసం యష్ శివధనుస్సుని, పరమశివుని ఆయుధమైనటువంటి శివధనుస్సుని ఎత్తే ప్రక్రియ గురించి, అక్కడ రావణుడు ఏ విధంగా వస్తాడు, అటువంటి షూటింగ్స్, అటువంటి సన్నివేశాలపైన షూటింగ్ అయితే జరుపుకుంటున్నారు. మరి ఇందులో యష్ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పి మూవీ మేకర్స్ చెప్తున్నారు. సో ఈ విధంగా అసలు దీపావళికి రానున్న ఈ సినిమా పైన అయితే యష్ గురించి అప్డేట్ ఇస్తూ ఈ సినిమా పైన హైప్ పెంచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ శుభధనుస్సును ఎక్కుపరిచే విధంగా, అప్పుడు ఎక్కుపెట్టలేక రావణుడు ఏ విధంగా ఫీల్ అవుతారో అందులో యష్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. సో అటు చూసుకున్నట్లయితే మరి ఈ సినిమా సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుందని అధికారికంగా ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సో మొత్తానికి నితేష్ తివారీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి రామాయణ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నటువంటి సమయంలో ఈ విధంగా యష్ గురించి కీలక అప్డేట్స్ ఇవ్వడం, షూటింగ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై ఇంకా అంచనాలను భారీ రెట్టింపు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ యష్ ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రావణుడి గెటప్ లో ఉన్నటువంటి ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.